హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మరో కొత్త జాబ్ అప్డేట్ వచ్చారండి. ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాలు. సర్టిఫికేట్ ఉంటే చాలు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఒక ఎగ్జామ్తో మీకు జాబ్ వస్తుందండి. అసలు ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రూప్ ఏ, బి అండ్ సి కోసం ఎన్ఐటీజీ నోటిఫికేషన్ 2025 అధికారిక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకి నోటిఫికేషన్ జారీ చేశారు. సో మనకి ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. మొత్తం వేకెన్సీస్ ఎంత, అలాగే అర్హతలు ఏముండాలి, క్వాలిఫికేషన్స్, అలాగే శాలరీ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్ ఎంత, అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ యొక్క లాస్ట్ తేదీ, ఇలా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మనకి పోస్ట్ వివరాలు ఇచ్చారండి. ఏవే పోస్ట్ ఇచ్చారో: అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టోర్ ఆఫీసర్, కార్యనిర్వాహక ఇంజనీరింగ్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, సూపర్ అటెండెంట్, అలాగే జూనియర్ ఇంజనీర్, సాంకేతిక నిపుణుడు, అలాగే సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్, అలాగే అటెండర్లో వివిధ భాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నాన్ టీచింగ్ పోస్టుల కోసం మనకి అధికారికంగా వెబ్సైట్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ని, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని, అలాగే ఎక్స్పీరియన్స్, మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 21 అండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి? పోస్టును అనుసరించి ఇంటరు, డిప్లొమా, ఎనీ డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిన పోస్టుల్లో ఏ పోస్ట్కి ఏమేమి ఎడ్యుకేషన్ ఉండాలో కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. ఆ పీడిఎఫ్ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేసుకొని ఆ జాబ్కి అప్లై చేసుకోండి. అలాగే శాలరీ ఎంత ఉంటుంది? మనకి పోస్టులను బట్టి శాలరీ అనేది 18,000 నుంచి 1,20,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. ఇట్ డిపెండెన్స్ ఆన్ మీ పోస్ట్ బట్టి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి గ్రూప్ ఏ వాళ్ళకి, అంటే గ్రూప్ ఏ కోసం అప్లై చేసుకున్న వారికి 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుందండి. అలాగే గ్రూప్ బి, గ్రూప్ సి కోసం అప్లై చేసుకున్న వారికి 250 రూపీస్ నుంచి 500 వరకు మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారండి. అలాగే మీ కేటగిరీని బట్టి, అంటే రిజర్వేషన్ బట్టి మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 27th ఏప్రిల్ 2025 కల్లా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నారు. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ లింక్స్, పీడిఎఫ్ లింకు, అలాగే అప్లికేషన్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఎందుకంటే పోస్టులు ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, కానీ ఏ పోస్ట్ వారికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలో అనే డీటెయిల్స్ అన్నీ కింద అఫీషియల్ పీడిఎఫ్ లింక్లో ఇస్తానండి. మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అనే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.